అయినా గురువారం పాటు గురుమేట్ల మీద కూర్చొని రాసింది ఖచ్చితంగా జరుగుతుందని జేసీ గారు చెప్పారు. మన ప్రయత్నం మనం చేద్దాం, మిగిలిన వినాయకుడికి వదిలేద్దాం. ఆయన కూడా ఏదో పని ఉన్నారు కదా. రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ కూడా గుడ్ బై చెప్పేశాడు. టెస్ట్ మ్యాచ్ క్రికెట్ కి డిసెంబర్లో ఎప్పుడో బాయ్ చెప్పేసిన తను ఈ సీజన్ సిఎస్కేకి ఆడి దాదాపు 10 కోట్లు సంపాదించి 9 మ్యాచ్లు మాత్రమే ఆడి కొంచెం డిసప్పాయింట్ అయ్యి, మరి ఇక్కడ అది కారణమా, లేకపోతే వచ్చే సీజన్లో ఎవరు దాన్ని పిక్ చేయరని ఏమన్నా భయమా, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేరే లీగ్స్ లో ఆడదామన్న ఒక తాపత్రయమా? ఎందుకు, ఏమిటి, ఎలా తెలుసుకుందామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ రవిచంద్రన్ అశ్విన్ ద సైంటిస్ట్, ద ప్రొఫెసర్ ఆఫ్ స్పిన్, తను మరోసారి అందరికీ ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ ప్రవేశపెడుతున్నాడు. ఇది గూగులీ అనుకోండి, క్యారమ్ బాల్ అనుకోండి, ఏమన్నా అనుకోండి, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. దట్ సడన్ గా వినాయక చవితి రోజు ఐపీఎల్ ఇక ఆడను, మంచి రోజు ఇది, ఒక మంచి నిర్ణయం తీసుకుంటున్నాను, కొత్త నిర్ణయం తీసుకున్నాను అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టేసి గుడ్ బై చెప్పేశాడు ఐపీఎల్ కి. ఎందుకు ఇది జరిగిందని ఆలోచిస్తే, బై కామన్ సెన్స్ బీసీసీఐ ఇచ్చింది ఏంటంటే డైరెక్టివ్, ఇండియన్ ప్లేయర్స్ ఎవరైనా సరే ఇండియాకి ఆడుతున్నా, రిటైర్ అయిపోయి ఐపీఎల్లో ఆడుతున్నా ఆర్ డొమెస్టిక్ క్రికెట్ ఆడుతున్నా కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న లీగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బ్యాష్ లీగ్ కావచ్చు, సౌత్ ఆఫ్రికాలో T20 కాంపిటీషన్ అవ్వచ్చు, ఆర్ ది 100 ఫర్ దట్ మ్యాటర్, ఆర్ సిపిఎల్, ఇవెక్కడా కూడా ఆడడానికి పర్మిషన్ ఇవ్వరు. ఎన్ఓసి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వరు. విచ్ ఇస్ వై సంబడి లైక్ దినేష్ కార్తిక్ ఆర్ రాబిన్ ఉతప్ప ఆర్ శిఖర్ ధవన్ వీళ్ళందరూ గనక బయట లీగ్స్ లో ఆడుతున్నారు అంటే ఇంకా ఇండియాలో డొమెస్టిక్ క్రికెట్ కూడా ఆడము అని ప్రకటించిన తర్వాతే ఆడగలిగారు. అండ్ రవిచంద్రన్ అశ్విన్, నేను కొత్త ఆపర్చునిటీస్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు. బట్ ఈస్ ఇట్ జస్ట్ దాట్ ఆర్ ఈస్ దేర్ మోర్ దట్ మీట్స్ టు ది ఐ? దాని గురించి కొంచెం మాట్లాడదాం. ఇప్పటిదాకా వీడియో చూస్తుంటే కొంచెం క్యూరియాసిటీ రేపు ఉంటే కనుక హిట్ ద లైక్ బటన్, బికాస్ దట్ విల్ హెల్ప్ ది అల్గోరిథం. ఆటోమేటిక్గా ఎక్కువ మందికి వీడియో చూపిస్తారు యూట్యూబ్ మా బ్రో, అండ్ దాంతో కొత్త ఆడియన్స్ వస్తారు, అండ్ దాంతో కొత్తగా వచ్చిన ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే కన్సిడర్ డూయింగ్ దాట్. అలాగే మెంబర్షిప్స్ కూడా లాంచ్ చేసాం, ఇప్పటికే 37 మంది మెంబర్షిప్స్ లో కూడా సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ టు ఎవ్రీవన్. మీరు కూడా జాయిన్ అయ్యి సపోర్ట్ చేద్దాం అనుకుంటే కన్సిడర్ డూయింగ్ దాట్. అయిపోయింది ఫార్మాలిటీ, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మూవింగ్ ఆన్. రవిచంద్రన్ అశ్విన్ ఈ సీజన్ ఆఫ్ ఐపీఎల్ లో చూస్తే కనుక ఇప్పటిదాకా ఎప్పుడు జరగంది ఒకటి జరిగింది. 12 మ్యాచ్ల కంటే తక్కువ ఏ సీజన్ లో కూడా అశ్విన్ ఆడింది లేదు. అలాంటిది ఈ సీజన్లో 9 మ్యాచెస్ మాత్రమే ఆడడం, చాలా మ్యాచెస్లో తనని బెంచ్ పైన కూర్చోబెట్టడం, ఇవి జరిగిన తర్వాత ఎలా అయితే టెస్ట్ క్రికెట్లో ఇండియా తరపున ఆడుతున్నప్పుడు పదే పదే తనని బెంచ్ మీద ఉంచి వేరే వాళ్ళని ఆడించారో, దట్ గాట్ టు హిమ్ అండ్ ఈవెన్చువల్లీ రిటైర్మెంట్ అనౌన్స్ చేశాడో, ఐ థింక్ ఓ విధంగా ఇది కొంచెం డ్రైవ్ చేసినట్టుగా ఉంది. అండ్ సిఎస్కేకి లాస్ట్ సీజన్ ఆడుతూ తను చేసిన యూట్యూబ్లో వీడియోస్, దానికి కూడా చాలా బ్యాక్లాష్ వచ్చింది, బికాజ్ సిఎస్కేకి అగేన్స్ట్ గా కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు తను. సో చెన్నై సూపర్ కింగ్స్ సపోర్టర్స్ కూడా అశ్విన్ ఛానల్ ని కొంచెం తిట్టిపోయడం, తను కూడా తిట్టడం, ఇవన్నీ కూడా జరిగాయి. ఐ థింక్ ఇవన్నీ కలిపి ఫ్యూచర్ లో మళ్ళీ తను ఏటిమన్నా పిక్ చేస్తారా లేదా, బికాజ్ ఇప్పుడు టెస్ట్ క్రికెట్ కూడా ఆడట్లేదు, T20 ఆడడు, ఓడిఐస్ ఆడడు, యాక్టివ్ క్రికెట్ ఆడని ప్లేయర్స్ ఐపీఎల్ లో ఆడడం కొంచెం కష్టం, స్పెషల్లీ బౌలర్స్ అయితే ఇంకాస్త ఎక్కువ కష్టం. ఫింగర్ స్పిన్నర్స్ కి మేబీ ఇంకొంచెం కష్టంగా మారుతుందని అనుకున్నాడేమో. మేబీ థాట్ దిస్ ఇస్ ద రైట్ టైం దట్ వేరే లీగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మిగిలిన 2-3 సంవత్సరాల క్రికెట్ ఏదైతే అతను ఆడగలడో అక్కడ ఆడి ఆ ఎక్స్పీరియన్స్ కూడా సంపాదించుకోవాలనుకుంటున్నాడు. సో రైట్ నౌ ఈ డెసిషన్ తర్వాత ఐపీఎల్ ఆడడు, టీఎన్పిఎల్ కూడా ఇక బహుశా ఆడలేడు, బికాజ్ అగైన్ అది కూడా డొమెస్టిక్ కాంపిటీషన్, దాన్ని కూడా ఆడడానికి అర్హత ఉండదు, బీసీసీఐ ఒప్పుకోరు. ఎనీ లీగ్ దట్ ఈస్ అప్రూవ్డ్ బై బీసీసీఐ దాంట్లో ఆడడానికి ఉండదు. సో ఇక మిగిలింది ఏమిటంటే బిగ్ బ్యాష్ లీగ్ ఇన్ ఆస్ట్రేలియా, 100 ఇన్ ఇంగ్లాండ్, SA20 దాంట్లో ఆల్రెడీ దినేష్ కార్తిక్ ఆడుతూ ఉన్నాడు, అండ్ ఆఫ్ కోర్స్ సిపిఎల్ లో కూడా ఆడొచ్చు. ఇలాంటి లీగ్స్ అండ్ IL20 విచ్ ఇస్ దుబాయ్లో జరిగే లీగ్, అండ్ మిగతా T10 కాంపిటీషన్స్, వీటన్నిటిలో కూడా ఆడతాడేమో. ఇక కుడ్ బి అ వెరీ ఇంట్రెస్టింగ్ ఫేజ్ ఆఫ్ హిస్ కెరియర్, బికాజ్ ఎక్స్పెరిమెంటేషన్ చేయడం దానికి కొత్త ఏమీ కాదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ బౌలింగ్, ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండియా బయట ఆడడం, మేబీ ఇది ఎవరైతే ఇండియన్ క్రికెటర్స్ కొంచెం వాళ్ళ ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ద కెరియర్స్ లో ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు అశ్విన్ ని చూసి ఓ ఇలా కూడా చేయొచ్చు కదా అన్న ఒక ఆలోచన వాళ్ళకి తట్టచ్చు. అశ్విన్ మేబీ ఆ దారి వేసి చూపిస్తున్నాడేమో కొంతమంది క్రికెటర్స్ కి. పీయూష్ చావ్లా రీసెంట్లీ తను కూడా ఇక ఐపీఎల్ ఆడని చెప్పేసాడు, బయట లీగ్స్ ఆడుకుంటున్నాడు. శిఖర్ ధవన్ కూడా లాస్ట్ సీజన్ ఆడని చెప్పేసి తన వెటరన్స్ క్రికెట్ ఆడడం, వేరే లీగ్స్ ఆడడం కూడా జరుగుతుంది. యువరాజ్ సింగ్ కెనడాలో T20 ఫార్మాట్ ఆడడం. బట్ సంబడి లైక్ యువరాజ్ సింగ్, ఐ థింక్ బై ద టైం తను ప్రపంచవ్యాప్తంగా ఉన్న లీగ్స్ లో ఆడడం స్టార్ట్ చేసినప్పటికీ తన ఇంటర్నేషనల్ క్రికెట్ వదిలేసి చాలా కాలం అయింది. హిస్ ఫార్మ్ కైండ్ ఆఫ్ డెప్త్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. బట్ అశ్విన్ ఐ థింక్ మోర్ ఆన్ లెస్ ఇంకా మంచి ఫామ్ లోనే ఉన్నాడు. ఇప్పుడు ఐపీఎల్లో కూడా 9 మ్యాచ్లు మాత్రమే ఆడినా కూడా, ఆడిన మ్యాచెస్ లో కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉన్నా కూడా ఈస్ వెరీ హైలీ రేటెడ్.
అండ్ మనం కనుక తన ఐపీఎల్ హిస్టరీ చూస్తే 5 టీమ్స్ కాడున్నాడు తను. సిఎస్కేతో స్టార్ట్ చేశాడు, తర్వాత ఈవెంట్ టు ఢిల్లీ డే డెవిల్స్ ఆర్ క్యాపిటల్స్, వన్ ఆఫ్ ద టీమ్స్. ఫ్రాంచైజీ ఎవరో గుర్తులేదు అప్పుడు నాకు. తర్వాత ఆఫ్ కోర్స్ రైజింగ్ పుణె సూపర్ జైంట్స్ ఆడాడు, కింగ్స్ 11 పంజాబ్ కెప్టెన్ కూడా చేశాడు, తర్వాత రాజస్థాన్ రాయల్స్ లో కూడా ఆడాడు, అండ్ తిరిగి మళ్ళీ సిఎస్కేకి వచ్చి తన కెరియర్ ఇక్కడే ఫినిష్ చేసేసాడు. సో దట్స్ సంథింగ్ దట్ అశ్విన్ హాస్ డన్. చాలా మంది సర్ప్రైజ్ అయ్యారు, బికాజ్ ఈ వార్త ఎక్కడా కూడా రాలేదు. తన యూట్యూబ్ ఛానల్లో కూడా దీని గురించి మాట్లాడలేదు. తమిళ ఛానల్ అయినా హిందీ ఛానల్ అయినా ఎక్కడా కూడా ఎవరు కూడా దీని గురించి మాట్లాడలేదు. ఎవ్రీబడి వాస్ టాకింగ్ అబౌట్ నెక్స్ట్ సీజన్ ఎటు వెళ్తాడు, సిఎస్కేతో ఉంటాడా ఉండడా. హీఈస్ బై ద వే సిఎస్కే అకాడమీని లీడ్ చేస్తుంటాడు తను. సో నెక్స్ట్ బ్యాచ్ ఆఫ్ చెన్నైలో ఉన్న క్రికెటర్స్ ని ట్రైన్ చేస్తూ ఉంటాడు. ఇస్ బిగ్ పార్ట్ ఆఫ్ దాట్, ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ దాట్. సో సిఎస్కేతోనే ఉంటాడేమో అనుకున్నారు, బట్ అగైన్ మేనేజ్మెంట్ కి తనకి కొంచెం డిస్టర్బెన్సెస్ రావడం కూడా నిజమే. ఫ్యాన్స్ కూడా కాస్త ఆగ్రహం వ్యక్తపరిచారు, అది నిజమే. సో దేవర్ స్టాక్స్ దట్ వేరే లీగ్ వెళ్తాడేమో. సంజు శాంసన్ తో చేసిన ఎపిసోడ్ గుర్తుంటే కనుక మీకు, స్టార్ట్ చేసినప్పుడు ఎపిసోడ్ అన్నాడు, మీరు కావాలంటే సంజుని చెన్నై తీసుకోండి, నేను రాజస్థాన్కి వెళ్ళిపోతా అని ఫన్నీగా అన్నాడు. అంటే ఆ టైంలో కూడా ఇంకా నెక్స్ట్ సీజన్ ఆడదాం అనుకున్నాడా? ఈ మధ్యలో ఏమన్నా జరిగిందా? ఈ 100 బీబీఎల్ వాళ్ళని ఎవరైనా అప్రోచ్ చేశారా? లూక్రేటివ్ ఆఫర్ ఏమన్నా వచ్చిందా? ఓన్లీ టైం విల్ టెల్. బట్ ప్రస్తుతానికి జరిగింది ఇది. అండ్ ఇందాక అన్నట్టుగా దీని వెనకాల కారణాలు ఏంటో అశ్విని ఎప్పుడన్నా చెప్పాలి. చెప్పను బ్రదర్. బట్ అప్పటిదాకా మనం అర్థం చేసుకోవాల్సిన, చూసేది ఏంటంటే, మిగతా క్రికెటర్స్ ఎవరైతే వాళ్ళ ఇండియన్ కెరియర్ దాదాపు ముగింపుకి దగ్గరగా ఉందో వాళ్ళందరికీ ఒక మార్గదర్శిగా మారుతున్నట్టుగా ఉన్నాడు. వి కుడ్ సీ లాడ్ ఆఫ్ క్రికెటర్స్ డూయింగ్ ద సేమ్ థింగ్. వాళ్ళు ఫారిన్ లీగ్స్ ఆడాలంటే ఈ దారి ఎంచుకోక తప్పదు. ఇలా చేసిన తర్వాత మిగతా క్రికెటర్స్ కూడా అదే ఫాలో అవడం స్టార్ట్ చేస్తే మేబీ బీసీసీఐ కూడా కొంచెం తగ్గి, లేదు మీరు కూడా బయట లీగ్స్ లో ఆడుకోవచ్చు అని చెప్తారా? బికాస్ ఐ థింక్ ద వరల్డ్ ఇస్ ష్రింకింగ్. బయట ప్లేయర్స్ అందరూ ఇండియాకి వచ్చి ఆడినప్పుడు ఐపీఎల్లో ఇండియన్ ప్లేయర్స్ బయటికి వెళ్ళలేకపోవడం, స్పెషల్గా ఐపీఎల్లో ఉన్న ఓనర్స్ అందరూ కూడా వేరే వేరే బయట ఉన్న ఫ్రాంచైజీస్లో ఓనర్షిప్ స్టేక్ తీసుకున్న తర్వాత 100లో కూడా మన ఐపీఎల్ ఓనర్స్ ఉన్నారు, అలాగే బిగ్ బ్యాష్ లీగ్లో కూడా ఆ మాటలు వస్తున్నాయి, సిపిఎల్లో కూడా ఉన్నారు. సో యూ కెన్ క్లియర్లీ సీ యూఎస్లో ఉన్న మేజర్ లీగ్ క్రికెట్లో కూడా ఉన్నారు. సో ఆ ఓనర్స్ కూడా కాస్త ప్రెజర్ తీసుకురావచ్చు బీసీసీఐ పైన, దట్ మన ఇండియన్ ప్లేయర్స్ కూడా తీసుకెళ్తే అప్పుడు బహుశా అక్కడ కూడా లీగ్స్ ఇంకాస్త డెవలప్ అవుతాయి, అండ్ దానికి కూడా కొంచెం వాల్యూ పెరుగుతుంది. ఏదైతే యూఎస్పీగా అట్టెపెట్టున్నారు ఇప్పటిదాకా బీసీసీఐ, దట్ ఇండియన్ ప్లేయర్స్ ఇక్కడ మాత్రమే ఆడాలి అని, అది కొంచెం మారుస్తారా ఈ మూవ్ తర్వాత? ఇస్ అశ్విన్ గోయింగ్ టు బి ద టార్చ్ బీరర్ ఫర్ దట్ మూవ్మెంట్? విల్ హావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ ఐపీఎల్ క్రికెట్. మీకు కనుక ఈ న్యూస్ కి సంబంధించినటువంటి కమెంట్స్ ఏమైనా ఉంటే లెట్ us know, అండ్ ఆఫ్ కోర్స్ లైక్ ద వీడియో, షేర్ ఇట్ టు ఫ్రెండ్స్, అండ్ మెంబర్షిప్స్ ఓపెన్ చేసాం మరోసారి చెప్తున్నా, కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దాట్, బికాస్ అది మాకు కొంచెం సపోర్ట్ అందిస్తుంది. ఇలాంటి మంచి కాంటెంట్ మీ దగ్గర తీసుకురాగలుగుతాం. అండ్ ఆఫ్ కోర్స్ మరొకటి మళ్ళీ కలుస్తా, అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.